Dear brothers and sisters, today we are meditating from Luke 12:7. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనాన్ని నేడు మనం ధ్యానిస్తున్నాం. Indeed, the very hairs of your head are all numbered. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. Do not be afraid. భయపడకుడి. You are far more valuable than many sparrows. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? By ourselves we cannot count the hair in our head. మనము మన తలలో ఉన్నటువంటి వెంట్రుకలను ఎప్పటికీ లెక్కింపజాలం. We don't even know how we are formed in our mother's womb. మనము మన తల్లి గర్భంలో ఎలా రూపింపబడతాము అనేది కూడా మనకి తెలియదు. The Bible says in Psalm 139:15. 139వ కీర్తన 15వ వచనాన్ని మనం చదివినట్టయితే, My frame was not hidden from you నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. when I was being made in secret, intricately woven in the depths of the earth. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడినప్పుడు నీకు మరుగై Your ఉండలేదు. eyes saw my unformed substance. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. God knows the count of your hairs. మీ తల వెంట్రుకల లెక్క ప్రభు ఎరిగి ఉన్నాడు. God knows every organ in your body. మీ శరీరంలోని ప్రతి అవయవము ప్రభువుకు తెలిసి ఉన్నది. Before even it was formed, God knew that. మీరు నిర్మించబడడానికంటే ముందుగానే ప్రభు ఎరిగి ఉన్నాడు. God's eyes are looking unto you. ప్రభు కన్నులు మీ అందు దృష్టి ఉంచి ఉన్నవి. In Psalm 147:4, the Bible says, 147వ కీర్తన 4వ వచనంలో బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. God counts the number of the stars. He calls them all by name. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. He is the one who created everything. సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనే అయి ఉన్నాడు. He knows the universe. ఆయనకు విశ్వమంతా తెలుసు. He knows your body. మీ శరీరంలో ఉన్న ప్రతిదీ ఆయనకు తెలుసు. Even though we cannot count the number of our hairs, God has counted everything. మనము మన తల వెంట్రుకలను లెక్కించజాలము, కానీ ప్రభు సమస్తమును లెక్కించి ఉన్నాడు. We are only saying, Lord, have you forgotten me? Have you forsaken me? Are you looking at me? ప్రభువా, నన్ను మరిచిపోయావా, నన్ను విడిచిపెట్టి వేశావా, నన్ను దృష్టించుచున్నావా లేదా అని మనం ప్రభువును ప్రశ్నిస్తూ ఉంటాము. But then God is saying, I have engraved you in the palms of my hand. కానీ ప్రభు అంటున్నాడు కదా, నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను, నా కుమారుడా కుమార్తె అని. A dear sister called Param, she is an ardent partner of our ministry. పరంజిత్ అనే ప్రియ సహోదరి యేసు పిలుచున్నాడు పరిచర్యలో పాలిభాగస్తురాలిగా ఉంటున్నారు. For 25 years she has been supporting our ministry. 25 సంవత్సరాలుగా ఆవిడ ఈ పరిచర్యకు ఎంతగానో తోడ్పడుతూ సహాయం చేస్తున్నారు. For 10 years she was waiting for her to get married. అయితే 10 సంవత్సరాలుగా ఆవిడ వివాహం జరగాలని ఎంతగానో వేచి ఉన్నారు. The people were mocking at her, saying, Where is your God? నీ దేవుడు ఎక్కడా అని ఆమెను చూసి ప్రజలందరూ విమర్శిస్తూ ఎగతాళి చేసేవారు. But then one day she wrote an email to my husband. అయితే ఒకరోజు ఆమె నా భర్త గారికి ఒక ఈమెయిల్ ని వ్రాసి ప్రార్థనా విన్నపాన్ని He పంపించింది. also read the letter and replied back to her. ఆయన కూడా ఉత్తరాన్ని చదివి తిరిగి తనకు జవాబు పంపించి ఉన్నారు. In that letter he mentioned Proverbs 23:18 and Jeremiah 29:11. ఆ ఉత్తరములో సామెతలు 23:18 మరియు ఇర్మియా గ్రంథం 29:11ను ఆయన వ్రాసి పంపించారు. Which said, surely there is a future hope for you. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. And God has a plan in your life. ప్రభు నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. She held on to that promise and she was praying. ఆమె ఆ వాగ్దానములను గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయడం కొనసాగించింది. After that she got married ఆ miraculously. తర్వాత అద్భుత రీతిగా ఆమె వివాహం జరిగి ఉన్నది. She was 44 at that time. ఆమెకు వివాహం జరిగినప్పుడు 44 సంవత్సరాలు. And then again she had to wait for 5 years for her to get a child. ఆ తర్వాత
గర్భఫలము కొరకు 5 సంవత్సరాలు ఆమె వేచి ఉండాల్సి వచ్చినది. As she happened to know about our organization called Sisha, which helps the poor people. పేద ప్రజలకు సహాయం చేసే సీషా అనే మా సంస్థ గురించి ఆమె తెలుసుకున్నప్పుడు She also joined through Sisha. She helped poor little children. సీషా ద్వారా అనేక మంది పేద చిన్నారులకు ఆమె సహాయం చేసింది. And immediately after that, the Lord blessed her with a child. ఆ తర్వాత ప్రభు ఆమెను ఒక గర్భఫలముతో ఆశీర్వదించారు. She named that child as Mahima. ఆ బిడ్డకు మహిమ అనే పేరు పెట్టినది. Today, she is a beautiful singer. ఈరోజు ఆ బిడ్డ ఎంతో చక్కగా పాటలు పాడుతుంది. She is getting awards after awards in her school. తన పాఠశాలలో అనేకమైన అవార్డులు పొందుకుంటున్నది. But then again, her husband met with an accident. అయితే ఆ తర్వాత ఆమె భర్తకు ఒక ప్రమాదం జరిగింది. He had a fatal electrical shock. ఆయనకెంతో ప్రమాదకరమైనటువంటి కరెంట్ షాక్ కొట్టింది. The doctors gave up all hope. వైద్యులు అన్ని ఆశలను వదిలేసుకోమన్నారు. They said it's a risk to put a knife upon him. అతనికి వైద్యం చేయడం చాలా ప్రమాదకరము, ఎటువంటి ఆపరేషన్ చేయలేమని వైద్యులు చెప్పారు. And they said it's a risk to do a surgery on him. అతనికి సర్జరీ చేయడము ఎంతో ప్రమాదకరము అని వారు చెప్పి ఉన్నారు. But then she came running to our Jesus Calls prayer tower and prayed for her husband. అయితే ఆమె పరిగెత్తుకుంటూ యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురానికి వచ్చి తన భర్త గురించి ప్రార్థన చేసి ఉన్నది. And after that, the doctors agreed to do the surgery on him. ఆ తర్వాత వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేయడానికి ఒప్పుకున్నారు. And today he is 100% all right. ఈరోజు ఆయన 100% చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. Again, she prayed for her to have a home of her own. మరలా ఆమె తనకు ఒక సొంత గృహం కావాలి అని ప్రార్థన చేయించుకుంది. But then one day, as she remembered my husband saying, if you build God's house, the Lord will build your home. నీవు దేవుని గృహాన్ని కట్టినట్టయితే ప్రభువు నీ గృహాన్ని కడతాడు అని నా భర్త గారు చెప్పినటువంటి మాటను ఆమె జ్ఞాపకం చేసుకున్నది. And so she gave an offering for the prayer tower building fund. ప్రార్థనా గోపురం భవన నిర్మాణం కొరకు తన విరాళాన్ని ఇచ్చి ఉన్నది. Immediately after that, a miracle happened. ఆ తర్వాత వెంటనే ఒక అద్భుతం జరిగి ఉన్నది. The Lord enabled them to build a beautiful house. ప్రభు ఒక అద్భుతమైన అందమైన గృహాన్ని నిర్మించుకోవడానికి సహాయం చేసి ఉన్నది. Likewise, every blessing came after long waiting. ఆ విధంగా ఎంతో కాలం వేచి ఉన్న తర్వాత ప్రతి ఆశీర్వాదాన్ని ఆమె పొందుకున్నారు. But then the Lord perfected everything concerning her. కానీ తన విషయమై ప్రభు అన్నిటినీ సమకూర్చి చక్కగా జరిగించారు. We may be saying, is God listening to my prayer? అసలు ప్రభు నా ప్రార్థనని ఆలకిస్తున్నాడా లేడా అని మనం ప్రశ్నిస్తూ ఉండవచ్చు. We may be even asking, where is God? అసలు ప్రభు ఎక్కడ ఉన్నాడు అని కూడా అడుగుతూ ఉండవచ్చు. But then the Lord counted all the hairs of your head. కానీ ప్రభు మీ యొక్క తల వెంట్రుకలన్నిటినీ లెక్కించి ఉన్నాడని He గుర్తుంచుకోండి. knows every one of your need. మీలో ప్రతి ఒక్కరి అవసరతలు ఆయన ఎరిగి ఉన్నాడు. Nothing is impossible with God, dear friend. ప్రభుకి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు ప్రియ స్నేహితులారా. He will perform a miracle in your life too. మీ జీవితంలో ఆయన అద్భుతాన్ని నిశ్చయంగా చేస్తాడు. Father, those who do not have a home of their own, please help them to build a beautiful home. ప్రభువా, ఎవరికైతే సొంత గృహము లేదో వారు అద్భుతమైన సొంత ఇంటిని నిర్మించుకొనగలిగే కృపనివ్వండి. Lord, give them financial support. ప్రభువా, ఆర్థికంగా వారికి సహాయము చేయండి. Bless them today, Lord. ఈరోజు వారిని దీవించండి ప్రభువా. Lord, help them to have a wonderful partner in life. ప్రభువా, జీవితంలో చక్కని జీవిత భాగస్వామిని ఇవ్వండి. Beautiful children. అద్భుతమైన బిడ్డలనివ్వండి. Remember them, Lord. వారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. Master, as you have blessed this dear sister Paramjit, ప్రభువా, ఈ ప్రియ సహోదరి పరంజిత్ గారిని మీరు దీవించిన రీతిగా bless your dear children also. నీ బిడ్డలను కూడా ఆశీర్వదించండి. They should not say that nobody is there to help me.
నాకు సహాయం చేయువారు ఎవ్వరూ లేనే లేరు అని వారికి అనకూడదు. Lord, let your hand perfect everything concerning them. వారిని గురించిన ప్రతి విషయము మీ హస్తము వారికి సమకూర్చునుగాక. You know every hair of theirs, Lord. వారి యొక్క ప్రతి తల వెంట్రుక మీరు ఎరిగి ఉన్నారు ప్రభు. You know their name. వారి పేర్లు మీకు తెలుసు ప్రభు. You know their problems. వారి సమస్యలు ఎరిగి ఉన్నారయ్యా. Help them, Lord. సహాయము చేయండి. Let a miracle happen today. ఒక అద్భుతం ఈరోజు జరుగునుగాక. Lord, whatever they need, provide them with everything. వారికి ఏ అవసరతలైతే ఉన్నాయో వాటన్నిటిని తీర్చండి ప్రభు. As they come forward to help your kingdom, నీ రాజ్యానికి వారు సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉండగా honor them, Lord. వారిని గణపరచండి. Honor them 100%. 100% వారిని గణపరచండి ప్రభు. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. God bless you, dear friends. ప్రభు మిమ్మును దీవించుగాక ప్రియ స్నేహితులారా.